డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళని ఎంత ఇరిటేషన్ చేశాడు, ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తింటారు. డిపార్ట్మెంట్ అంటే మనుషులు గారమ్మా వాళ్ళు, అంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చా? అంటే నువ్వు ఎమ్మెల్యే అయితేనే నువ్వు మనిషివి, పోలీసు వాళ్ళు మనుషులు గారా? మీకు ఎవరు ఇచ్చారండి ఆ రైటు తూర్పు ఒక కులంతో దూషించడం? ఎందుకంత అహంకారం? అంటే మీకు అంటే మీరు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకోలేదా? అంటే మైనార్టీ సోదరిమణులు లేరా? సోదరులు లేరా? సోదరిమణులు లేరా? మైనార్టీ ఓటు బ్యాంక్ మీరు వాడుకోలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకోలేదా? ఫస్ట్ కేసీఆర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కట్టించుకునేది మహమూద్ అలీ గారితోనే కదా. మరి మహమూద్ అలీ గారు చెప్పాలి, మహమూద్ అలీ గారు చెప్పాలి ఈరోజు సమాధానం. జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. మరి ఎందుకు ఖండించారండి? ఒక కులంతో ద్వేషించినప్పుడు అదంతా నేను అంటే జీవన్ రెడ్డి గారిని ఖండించాలి ఇక్కడ. ఎందుకంటే మహమూద్ అలీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ని అన్నారు కాబట్టి ఖండించాలి. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక కులంతో ఒక మతంతో ద్వేషించారు పోలీస్ డిపార్ట్మెంట్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని అన్నారా లేదా? మరి అన్నప్పుడు ఒక మాజీ హోమ్ మినిస్టర్గా ఖండించాలి. అంటే మీరు ఓట్ల కోసం అయితేనేమో ముస్లిం మైనార్టీలను వాడుకుంటారు, వాళ్ళు మాట్లాడినప్పుడేమో వాళ్ళని దూషిస్తారు. ఇవాళ దూషిస్తారు, రేపు పొద్దుగాలు వస్తావు ప్రెస్ మీట్ పెడతా సారీ. ఇది కరెక్టా? మీరు ప్రజాప్రతినిధి, గల్లీ లీడర్ కాదు మీరు. ఇవాళ తిట్టడం రేపు సారీలు చెప్పడం అనేది నీకు అలవాటు అయిపోయింది. ప్రజలు ఒకసారి 2 సార్లు చూస్తారమ్మా. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ లేదని అనట్లేదు.